చివరికి ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ఒక ఒక షాప్ ఉండిందంట. ఈ షాప్ ఏమంటే వేలం, అన్ని ఐటమ్స్ ని కూడా వేలం వేసి వేలానికి అమ్మే షాప్ అనమాట. సరే ఒక రోజు అన్ని వేలం అంటే ఏమేమి వేలం చేస్తారని న్యూస్ పేపర్ లో ప్రకటన ఇస్తారు. దాన్ని చూసుకొని కొనుక్కునే వాళ్ళు వస్తారు. అక్కడ ఇలాగే వేలం పడతారు. ఎవరు ఎక్కువ వేలం పడతారు వాళ్ళకి ఐటమ్ దొరుకుతుంది. ఒక రోజు ఇలాగే అంతా వేలం అయిపోయిందంట. ఇంకేం షాప్ క్లోజ్ చేయడం ఒక వైలిన్ కనిపించింది. పాడైన వైలిన్, యాక్చువల్లీ అంత స్ట్రింగ్స్ అన్ని ఎదిగిపోయింది, దుమ్మంతా ఉంది. దీన్ని ఏం చేద్దాము, దీన్ని ఎవరు కొంటారు? సరే ఊరికే ఏముంటది, దాన్ని వేస్ట్ చేసేదాం కన్నా దాన్ని కూడా వేలానికి పెడదాము అని ఆయన నిర్ణయించి వేలం స్టార్ట్ చేశారు. ₹1 ఒక పాడారంట, తర్వాత ₹2 ఇంకొకరు పాడారంట, తర్వాత ₹3 పాడిన తర్వాత ఎవరు పాడట్లేదు. మళ్ళీ ₹3 ఒకసారి, ₹3 రెండుసార్లు, ఇంకొకసారి మూడోసారి లోపు వెనకాల నుంచి ఒక నిమిషం ఆగండి అన్నాడు. సరే ఏమి అని అంటే ఆయన స్టేజ్ పైన వచ్చి వేలం ప్రెసెంట్ చేసుకుని వచ్చి ఆయన ఖర్చు తీసుకొని దాన్ని క్లీన్ గా తుడిచి ఆ స్ట్రింగ్స్ అన్ని కొంచెం కరెక్ట్ గా సెట్ చేసేసి ఒక 3 మినిట్స్ ఆ వైలిన్ లో ఒక మంచి మ్యూజిక్ ని ప్లే చేశారంట. ఇప్పుడు వేలం వేయండి ఫ్రెష్ గా చూస్తామంటే అదే వైలిన్ ₹3,000 పోయింది. అంటే ఇది